వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వారాసిగూడలో ఏదైతే ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నామో ఇక్కడైతే దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఇక్కడ లిఫ్ట్ మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి లిఫ్ట్ దగ్గర అయితే ఎటువంటి డోర్ కానీ గ్రిల్ కానీ ఏది లేని పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఎవరైతే ఈ బాబు 6 ఏళ్ల బాబు ఉన్నాడో తన ఫ్రెండ్ని కలవడానికి బేగం బజార్ నుంచి వాళ్ళ తాతయ్యని తీసుకొని ఈ అపార్ట్మెంట్కి అయితే రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో 301లో తన స్నేహితుడు ఉంటాడు, అతన్ని కలవడానికి ఇక్కడికి అంటే కలిసి ఆడుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. పైకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ తాతయ్య దిగిపోయారు, ఆ బాబు మాత్రం లిఫ్ట్లోనే ఉన్నాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఆ లిఫ్ట్ టెక్నికల్గా రిపేర్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా అది పైకి మూవ్ అవ్వటం జరిగింది. కేవలం ఇక్కడ నుంచే ఆ బాబు ఇలా పైకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా భయపడి ఆ బాబు లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కుపోయాడని చెప్పొచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు మనోజ్. ఒక్కసారిగా ఆ బాబు ముందు భాగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కిందకి ఉండటం, అలాగే ఏదైతే పై భాగం ఉందో అంటే తల దగ్గర ఏదైతే భాగం ఉందో అదంతా కూడా పైకి ఉండడం అనేది అసలు ఒకవైపు నుంచి చూసుకుంటే అది పైన భాగం నుంచి అంటే తల భాగం నుంచి కొంచెం ఆ బాబుకి ఫ్లూయిడ్స్ ఇవ్వటం, ఆక్సిజన్ ఇవ్వటం ద్వారా బాబు పరిస్థితి కొంచెం పర్లేదు అంటూ కూడా తెలుస్తుంది. దాదాపుగా 2.5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటే 5 గంటల వరకు కూడా మొత్తం ఆ బాబుని బయటికి తీసుకురావడానికి సురక్షితంగా బయటికి తీసుకురావడానికి దాదాపుగా 3.5 గంటలు పట్టిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ ఘటన తెలిసిందో పోలీసులకి అప్పుడే వాళ్ళు ఇక్కడికి ఉటావుటిన ఇక్కడికి రావడం జరిగింది. నాంపల్లి పోలీసులు, డిఆర్ఎఫ్ అలాగే అంబులెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. డాక్టర్లు కూడా ఎంతగానో శ్రమించి బాబుకి అతి జాగ్రత్తగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా అన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే బాబుని తీసినట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా గ్రిల్ని కూడా ఇరగొట్టినట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఆల్రెడీ టెక్నికల్గా ఎప్పటి నుంచో బాగాలేదు, అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఒకవేళ కనుక ఈ లిఫ్ట్ని అప్పుడే కనుక కొంచెం బాగు చేపించి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ నేను 5 గంటలకి నీలాఫర్ హాస్పిటల్కి అయితే ఆ బాబుని తీసుకుని వెళ్ళడం జరిగింది. బాబు ఆర్గాన్స్ ఏవైతే అంటే పొట్ట భాగం ఏదైతే ఉందో అక్కడ కొంచెం బ్లీడింగ్ అవ్వడం అనేది జరిగింది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారని చెప్పొచ్చు. మరి ఏదైనప్పటికీ బాబు త్వరగా కోలుకోవాలని మనం కోరుకోవాలి. బాబు ఏదైతే ఎంట్రన్స్ ఉందో బాబు వాళ్ళ తాత అక్కడి నుంచి ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి లిఫ్ట్ ఎక్కిన క్రమంలో అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతా సక్రమంగానే ఉందని చెప్పొచ్చు. వాళ్ళ తాతయ్యని తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ బాబు కిందకెందుకు వచ్చాడు అంటే వాళ్ళ తాతయ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 3rd ఫ్లోర్లో ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఏదైతే 3rd ఫ్లోర్ ఉందో వాళ్ళ తాతయ్య దిగిపోయినప్పటికీ కూడా మరి బాబు ఎందుకు ఒక్కడే కిందకు వచ్చాడనే ప్రశ్న కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కిందకు వచ్చిన తర్వాత ఆ డోర్స్ అంటే ఎక్కడైనా మనం చూడొచ్చు ఏదైతే లిఫ్ట్స్ ఉంటాయో అవి 2 డోర్స్ కూడా అంటే ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఆ 2 క్లోజ్ చేస్తే కానీ మూవ్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటి ఇక్కడ మాత్రం బాబు కిందకు వచ్చిన తర్వాత ఇదే ఫ్లోర్ ఎక్కడైతే ఇప్పుడు నేను ఉన్నానో ఇక్కడే ఆ బాబు లోపల ఉన్నాడు, నేను ఇప్పుడు బయట ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మూవ్ చేసేది ఏదైతే మనకి ఇక్కడ ఒక గ్రిల్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే దీన్ని క్లోజ్ చేసిన తర్వాత పైకి వెళ్ళాల్సిన లిఫ్ట్ అనేది ఏదైతే గ్రిల్ ఉందో అది ఓపెన్లో ఉన్నప్పుడే ఒక్కసారిగా మూవ్ అయ్యిందని చెప్పొచ్చు. మూవ్ అవ్వంగానే బాబు భయపడి అంటే నాకేదో జరుగుతుంది మూవ్ అయిపోతుంది అని చెప్పి ఒక్కసారిగా భయానికి గురై ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా బయటికి దూకే ప్రయత్నం చేసినప్పుడు అంటే ఇప్పుడు నేను చూడొచ్చు ఏదైతే నా హ్యాండ్ కనిపిస్తుందో మనోజ్ ఇక్కడ వరకు లిఫ్ట్ వచ్చేసరికి బాబు జంప్ చేయడం జరిగింది. పైనుంచి జంప్ చేయగానే ఏదైతే ఇక్కడ మనకి ఇరగొట్టిన ఆనవాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో లిఫ్ట్ పైన అక్కడ బాబు సగం బాడీ అనేది అంటే స్టమక్ దగ్గర అనేది ఇరుక్కుపోయిన పరిస్థితి. ఏవైతే ఇప్పుడు మనకు అక్కడ ఇటుకలు అవన్నీ కట్ చేసినట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ కింద భాగం మొత్తం కూడా బాబు శరీరం ఏదైతే ఉందో అంటే పొట్ట కింద ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. నేను ఒక్కసారి 1st ఫ్లోర్కి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి తల భాగం అనేది పైకి ఉండటంతో అంటే 1st ఫ్లోర్లో తల భాగం అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో బాడీ కింద భాగం ఉండటంతో ఒక్కసారిగా బాబు గట్టిగా అరవటం జరిగింది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చూసేసరికి బాబు తల భాగం ఇక్కడ చూడొచ్చు గ్రిల్ వేసి ఉంది ప్రస్తుతానికి. ఏదైతే ఇప్పుడు ఇది లాక్ చేసిన పరిస్థితి, ఇది వెళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇది ఓపెన్ చేసి అటువైపు దిగి
బాబుకి తల ఏదైతే పైకి ఉండటంతో బాబుకి ధైర్యం చెప్పి మాట్లాడిస్తూ బాబుతో అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఆక్సిజన్ ఇస్తూ సడన్గా బాబు అన్కాన్షియస్ అవ్వటం జరిగింది. అయినా కూడా బాబుని కొంచెం ఆక్సిజన్ ఇస్తూ ఫ్లూయిడ్స్ ఇస్తూ అలా దాదాపుగా 3.5 గంటలు శ్రమించి అతి జాగ్రత్తగా అయితే బాబుని తీయడం జరిగింది. డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా శ్రమించారు అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కొంచెం మీరు మధ్యలో ఇరుక్కుపోయాడు కాబట్టి అతి సురక్షితంగా తీసుకొచ్చామంటూ కూడా నాంపల్లి ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. ఒకవైపున చూస్తే నిన్న ఈ బిల్డింగ్ మొత్తం కూడా బాబుకి ఏం జరుగుతుందో అంటూ కూడా ఒక్కసారిగా భయపడిన పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు ఏదైతే గ్రిల్ ఉందో అది మొత్తం కూడా ఇరక్కొట్టేసి పక్కన పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లిఫ్ట్ నాట్ వర్కింగ్ అంటూ కూడా బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఏదైతే లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాబు ఏదైతే ఉన్నాడో దాదాపుగా పొట్ట భాగం ఏదైతే ఉందో చెస్ట్ బ్రెస్ట్ కింద ఏదైతే పొట్ట భాగం ఉందో అది దాదాపుగా కొంచెం డ్యామేజ్ అయినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. లోపల ఆర్గాన్స్ కొంచెం బాగాలేవు అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అంటే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. సో వెంటనే సర్జరీ చేయాలి అంటూ కూడా డాక్టర్లు నీలఫర్ డాక్టర్లు అయితే నిన్న సర్జరీ చేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్న కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ బాబు పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకసారి నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళి మరి బాబు పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళ బంధువులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఇక్కడే ఉంటూ ఉంటారు, అసలు ఏం జరిగిందండి? It was a coincidence. The lift was already having an issue. So when the boy went into the lift automatically started going upwards when the gate was not even closed. So it created a fuss over here, and all the members from the society came and helped them. The boy was stuck for almost 3 hours, and everyone, the place was all crowded. The task force, DRF, and everyone came to help, but they were helpless. So after 3 hours of helping him, they finally cut off the lift and helped the boy to get out of the lift. సో చూడొచ్చు దాదాపుగా 3 గంటల వరకు కూడా బాబు ప్రాణాలతో పోరాడాడని చెప్పొచ్చు. అదేవిధంగా బాబు కొంచెం భయానికి కూడా గురయ్యాడు అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనోజ్. ఎందుకంటే బాబు ఏదైతే సగం బాడీ పార్ట్ అనేది ఇక్కడ ఉండటంతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియక భయం వేస్తుంది అంటూ కూడా వాళ్ళ తాతయ్యతో చెప్తున్నట్టు కూడా ఇక్కడ కొంతమంది అయితే మనకి ఆఫ్ ద కెమెరా అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ బాబుని మాత్రం సురక్షితంగా అయితే మేము బయటకు తీసుకొచ్చామంటూ కూడా డిఆర్ఎఫ్ వాళ్ళు అలాగే డాక్టర్లు పోలీసులు కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బాబు మాత్రం ప్రాణాలతో అంటే ఇప్పుడు కొట్టుమిట్లు ఆడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ అక్కడికి వెళ్ళి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.